మాయా సాఫ్ట్వేర్లో మనకు నచ్చిన టెస్ట్ నుంచి లేకపోతే మనం ఇచ్చిన టెస్ట్ నుంచి పార్టికల్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో ఈరోజు తెలుసుకుందాము. దీనికి డైనమిక్స్ మెయిన్ సెట్ చేసుకోండి. పాలిగాన్లో ప్లేన్ అడిగేద్దాం. స్మూత్ షేడ్ పెట్టేసుకొని ప్లేన్ సెలెక్ట్ చేసి ఎన్ పార్టికల్లో బాల్స్ టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకొని ఎమిట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకోండి. ఇంతకుముందు డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమైనా మార్చిన సెట్టింగ్స్ ఉన్నా కూడా పోతాయి. మొత్తం డిఫాల్ట్ సెట్టింగ్ అయిపోతాయి. ఇప్పుడు క్రియేట్ కొడదాం. టైం లైన్ని 100 చేద్దాం. ఒకసారి ప్లే ఇక్కడ చూద్దాం. పార్టికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. మనకి స్క్రీన్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు పార్టికల్ సెలెక్ట్ చేసి యాట్రిబ్యూట్ రేట్కి వెళ్దాం. ఎమిటర్ని సెలెక్ట్ చేసి ఉమ్ని తీసేసి సర్ఫేస్ పెడదాం. ఒకసారి ప్లే కూడా చూద్దాం. పార్టికల్స్ సేఫ్ ప్రొడ్యూస్ అవుతున్నాయి చూసారుగా. కాకపోతే డౌన్ అవుతున్నాయి. ఈ డౌన్ అయిన పార్టికల్స్ని మార్చడానికి న్యూక్లియర్లో గ్రావిటీని నెగిటివ్ గ్రావిటీ చేయండి. -9.8 నెగిటివ్ గ్రావిటీ చేస్తే పార్టికల్స్ వచ్చేటికి మనకి అప్ వస్తాయి. చూసారుగా పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి. ఇంతవరకు ప్రొడ్యూస్ అయినాక మనకు కావాల్సిన టెస్ట్ని ఫోటోషాప్లో క్రియేట్ చేసుకోవాలి. న్యూ పెట్టి సైజ్ వచ్చేటికి మన ఇష్టం వచ్చిన సైజ్ పెట్టుకోవచ్చు. నేను 200, 300 పెడుతున్నాను. ఫిల్ కలర్ తీసుకొని బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ చూపెట్టినట్టు అన్ని జీరోలు చేసుకోండి. అంటే బ్యాక్గ్రౌండ్ ప్యూర్ బ్లాక్ రావడానికి తప్పనిసరి ఇది జీరోలు చేసుకుంటే ఆ బ్లాక్ వస్తుంది అనమాట. బ్లాక్ రాగానే ఫిల్ కలర్లు ఫిలప్ చేసేసి టెస్ట్ టైప్ చేద్దాం. టెస్ట్ సైజ్ వచ్చేటికి 24, కలర్ వచ్చేటికి అన్ని ఎఫ్లో ఉండేది చూసుకుంటే ప్యూర్ వైట్ వస్తుంది అనమాట మనకు కావాల్సిందిగా. ఈ రెండు తప్పనిసరి ఈ కలర్ కోడ్ని తప్పనిసరి రెండు చూడాలి తప్పనిసరి. పార్టికల్స్ టెస్ట్ అనేవి టైప్ అయింది. దీన్ని సేవ్ యాజ్ చేసుకో. సేవ్ యాజ్ చేసి ఫోటోషాప్ వర్క్లో ఎక్స్టెన్షన్ టెగా పెట్టుకోండి. ఇది మినిమైజ్ చేసి మాయలాగెళ్దాం. లిమిటర్ని సెలెక్ట్ చేసి
టెక్స్చర్ ఎనిమేషన్ అట్రిబ్యూట్స్లో టెక్స్చర్ రేట్ దగ్గర ఎనేబుల్ టెక్స్చర్ రేట్ టిక్ పెట్టండి. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయటం, ఫైల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫోల్డర్ అడుగు వస్తుంది. మనకు కావాల్సిన ఇందాక ఇచ్చిన టెగా పేరుని ఇద్దాం. ఫోటోషాప్ వర్క్లో పార్టికల్స్ టెగా ఓపెన్. ఈ పేరు ఇక్కడ కనబడుతుంది చూడండి, మీరు మనం ఇచ్చిన పేరు. ఒకసారి ప్లే కూడా చూద్దాం. పార్టికల్స్ వస్తున్నాయి, కాకపోతే చాలా లో రేట్లో వస్తున్నాయి. పార్టికల్ సెలెక్ట్ చేసి ఎమిటర్ దగ్గరికి వెళ్దాం. $80,000 పెట్టండి. ఒకసారి ప్లే కూడా చూద్దాం. ఓకే, ప్రొడ్యూస్ అయినాయి. కాకపోతే పార్టికల్ సైజ్ కొంచెం తగ్గిద్దాం. పార్టికల్ రేట్ ఇంకా తక్కువగా ఉంది, ఇంకొంచెం పెంచుదాం. పార్టికల్ టెస్ట్ ప్లే కనబడుతుంది కదా మనకి స్క్రీన్ మీద. పార్టికల్ సెలెక్ట్ చేసి ఎన్సాల్వ్లో ఇనీషియల్ స్టేట్లో సెట్ ఫ్రమ్ కరెంట్ కొడదాం. మనం ప్లే మొదట కొట్టినా కూడా అట్లాగే సెట్ అయిపోయి ఉంటుంది. ఈ పార్టికల్ యొక్క హిస్టరీ డిలీట్ చేసేయండి. ప్లేన్ సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేసేయండి. పార్టికల్ సెలెక్ట్ చేసి రొటేషన్ చేసుకోండి. పార్టికల్స్ అట్రిబ్యూట్స్లోకి వెళ్తే ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు పార్టికల్స్ యొక్క. ఇది ఎన్ పార్టికల్ షేప్లో షేడింగ్లో ఉంటుంది. పార్టికల్ సెలెక్ట్ చేసి దీనికి టర్బులెన్స్ అనే ఫీల్డ్ పెడదాం. ఇది పార్టికల్ టెస్ట్. ఒకసారి ప్లే ఇక్కడ చూద్దాం. టర్బులెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తగ్గింది, దాన్ని కొంచెం పెంచుకుందాం. ఒక నిమిషం బ్యాక్ వచ్చి ప్లే మొదట కొట్టి టర్బులెన్స్ సెలెక్ట్ చేసి అట్రిబ్యూట్ ఆన్ చేద్దాం. మ్యాగ్నిట్యూడ్ ఒక 50 చేయండి. ప్లే కొట్టండి ఒకసారి. ఈ విధంగా మనకు కావాల్సిన టెక్స్ట్ నుంచి పార్టికల్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్లో సిచ్యువేషన్ బట్టి పెట్టుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మరోసారి కలుద్దాము.